ఎన్టీఆర్ దేవర సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇక ఈ 2 వారాలు సోషల్ మీడియాలో దేవర సందడే కనిపించేలా ఉంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగతో చేసిన ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ అవుతుంది. ఆల్రెడీ విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ కలిసి చేసిన దేవర ఇంటర్వ్యూ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా దేవర టికెట్ రేట్లు కూడా నెట్టింట్లో వచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో దేవరకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కలిగింది. ఎన్టీఆర్ దేవర సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా కూడా నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంది. దేవర ట్రైలర్ తర్వాత సినిమా మీద ఓ వర్గానికి అనుమానం వచ్చేసింది. దేవర ఏంటి ఆచార్యలా అనిపిస్తుందని ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. అది పాదఘట్టం, ఇది సముద్ర మట్టం అంటూ విమర్శలు చేశారు. అక్కడ సోను సూద్, ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ అంటూ పోలికలు పెడుతున్నారు. ఆచార్యలోని షార్ట్స్, దేవరలోని షార్ట్స్ ను కంపేర్ చేస్తున్నారు. అలా దేవర మీద బాగానే ట్రోలింగ్ జరుగుతుంది. ఇక ఇది ఇలా ఉంటే దేవర టీం మాత్రం ప్రమోషన్స్ జోరుగా పెంచేసింది. అటు సందీప్ రెడ్డి వంగతో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. దాని ప్రోమో నెట్టింట్లో బాగానే వైరల్ అవుతుంది. ఇటు కుర్ర హీరోలైన విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డతో దేవర ఇంటర్వ్యూ జరిగింది. అటు ఇటు అంటూ ఎన్టీఆర్ అయితే ప్రమోషన్స్తో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్తో పాటుగా ఈ మూవీ ప్రమోషన్స్లో కొరిటాల కూడా ఫుల్ బిజీగా తిరుగుతున్నాడు. తాజాగా దేవర టికెట్ రేట్ల పెంపు, అదనపు షోల గురించి దేవర టీం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసినట్లుగా కనిపిస్తోంది. దీంతో దేవరకు సానుకూలమైన స్పందన వచ్చినట్లుగానే తెలుస్తోంది. టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వాలు అంగీకరించినట్లు తెలుస్తుంది. తెలంగాణలో కంటే ఆంధ్రలో కాస్త తక్కువగా టికెట్ రేట్లున్నాయి. తెలంగాణలోని మల్టీప్లెక్స్ల్లో గరిష్టంగా 413 రూపాయలు, సింగిల్ స్క్రీన్ లో 250 అని తెలుస్తోంది. అదే ఏపీలో అయితే మల్టీప్లెక్స్ లో 325 రూపాయలు, సింగిల్ స్క్రీన్లలో అయితే 200 రూపాయలని సమాచారం. ఇక ఈ మూవీకి డే 1 రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయమనిపిస్తుంది. నైజాం, స్వీడన్, ఓవర్సీస్ ఇలా అన్ని చోట్ల కొత్త రికార్డులు దేవర పేరిట క్రియేట్ అయ్యేలానే ఉంది. మున్ముందు ఇంకెంతలా దేవరను ప్రమోట్ చేస్తారో చూడాలి.